మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దర్శనం చేసుకున్నాక మా నాన్న నాకు ఫోన్ చేసి కాసేపట్లో బయలుదేరుతామన్నారు. మా నాన్న ఇంకా ఇంటికి రాలే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రస్తుతానికి మనం బాబునాయక్ తండాలో ఉన్నాం. మనం ఇక్కడ వినాయక్ తండాలో ఇక్కడ ఉన్నటువంటి ఒక మేస్త్రి కుటుంబం, అంటే మహబూబాబాద్ సంబంధించినటువంటి ఒక మేస్త్రులు అంతా కలిసి సరదాగా విహారయాత్రకి వెళ్ళి శ్రీశైలం దర్శించుకొని వస్తున్న నేపథ్యంలో నకరికేల్ దగ్గర సూర్యాపేట నకరికేల్ మధ్య మొత్తం వాళ్ళకి ఘోర యాక్సిడెంట్ అయింది. వాళ్ళకి సంబంధించినటువంటి వెహికల్ అయితే ఆటోని ఢీకొని బొల్తపడడంతో ఒకసారిగా స్పాట్లోనే సంబంధించినటువంటి మేస్త్రి మంగిలాల్ అనే ఒక వ్యక్తి మాత్రం అక్కడే చనిపోయడం తెలుస్తుంది. పాపం అంటే వీరందరూ కలిసి సుమారు ఒక 15 మంది ఆ మేస్త్రులంతా కలిసి దేవుని దర్శనం కోసం వెళ్ళి విహారయాత్ర ముందు విషాదయాత్రగా మిగిలిపోయింది వాళ్ళకి. పాపం చూస్తున్న వాళ్ళకి వాళ్ళ తండ్రి మృతి చెందడంతో పిల్లలు మాత్రం రోధిస్తున్న పరిస్థితి ఉంది. అంటే అల్లారుముద్దుగా అంటే తండ్రి మాకు దైవంగా భావించి ఆ పిల్లలు కూడా తండ్రి చనిపోవడంతో కన్నీరు ముందుగా పిలిపిస్తే పరిస్థితి. ఒకసారి వాళ్ళ కూతురుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి తల్లి చెప్పు, అసలు ఎట్లా జరిగింది తల్లి? యూనియన్ ఆఫీస్ తరపున మా నాన్న వాళ్ళందరూ కలిసి విహారయాత్రకి వెళ్ళారు. అక్కడ దర్శనం చేసుకొని వచ్చి సూర్యాపేటనే మాట్లాడినారా? దర్శనం చేసుకున్నాక మా నాన్న నాకు ఫోన్ చేసి ఫొటోస్ కూడా పంపారు. దర్శనం అయిపోయింది. ఇప్పుడే కిందకి దిగుతున్నాం మేము. దర్శనం కూడా అయిపోయింది. కాసేపట్లో బయలుదేరుతామన్నారు. మా నాన్న ఇంకా ఇంటికి రాలే. ఎంతమంది వెళ్ళారు తల్లి? 12 మంది దాకా వెళ్ళారు. లాస్ట్ చివరి మాటలు అవేనా? ఇక మనం చెప్తాలి అమ్మా. నాతో మా డాడీ మాట్లాడలేదు. అంతే కూడా అంటే అక్కడ దర్శనం చేసుకొని కూడా వాళ్ళ తండ్రి బయటకు వచ్చి ఇప్పుడే దర్శనం అయిపోయింది, మేము మహబూబాబాద్ బయలుదేరి వస్తున్నాం అని చెప్పేసి తన పెద్ద కూతురుతో ఫోన్లో మాట్లాడిందని చెప్పింది. అవి గుర్తు తెచ్చుకుని కూడా కన్నీరు ముందుగా పిలిపిస్తున్న పరిస్థితి. అందరి మధ్య కన్నీరు పర్యంతం అవుతున్న పరిస్థితి. కొంత పాప అందరూ కూడా పిలుస్తున్న పరిస్థితి ఉంది. మేమైతే పక్కన మేము చూస్తూనే ఉంటే కూడా ఫోన్ చేసినాం. ఫోన్ లేకపోతే 3కి ఫోన్ చేశారు. అంటే బండి వెళ్ళిపోయింది కానీ ఆటో యాక్సిడెంట్ అని చెప్పారు కానీ మాకు బండి ఇట్లా మనిషి ఇట్లా అయింది అని చెప్పకపోతే నేనేం చేసామంటే అరే బాగానే ఉంది కదా అని తండ్రికి దండం పెట్టుకున్నాం సార్. కానీ 10 మంది పోయాడా వాడిని కూలబడ్డాడు సార్. ముందు డోర్లో కూలబడితే కుప్ప మీద పడడానికి ఈయన కూర్చుని కూడా అయిపోయారు సార్. డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. డ్రైవర్ పక్కన ముందు సీట్లో డోర్ తెచ్చాం కదా, డోర్ లాకేసిందట. డోర్లో కూర్చుంటే ఆ డోర్ కింద వాళ్ళు 10 మంది పోయి ఆయన కుప్ప కట్టారు. పడితే తలకాయ మెదడు మొత్తం కుమిలిపోయింది లోపల కింద. డ్రైవర్ నిర్లక్ష్యం ఉందంట. డ్రైవర్ వెళ్ళిపోయాడు. ఆల్రెడీ బండి వదిలేసింటాడు ఆయన డ్రైవర్. అయితే డ్రైవర్ అట బండి ఎప్పుడు కారు ఆటో ఢీకి చేయించిండో, ఢీ కొట్టంగానే ఏం చేసిండ్రా డ్రైవరు ఈ ఢీ కొట్టంగానే ఈ డోర్ తీసిండా, బండి క్లాత్ తీసి డ్రైవర్ వెళ్ళిపోయాడట. బయటికి వెళ్ళిపోయాడు కానీ బండి తోసేసాడు. బండి లోయర్కి వెళ్ళిపోయాడు కిందికి. లోయర్కి వెళ్ళిపోయినాక డ్రైవర్ లేకపోతే ఏమైందట, మేము పోయి అడిగితే ఏమైంది మాకు డ్రైవర్ లేడు ఏం లేడు అని ఓనర్ని పట్టుకొని పోయినట్ట సార్. మైబాద్ బండి అంటది. అయితే ఇక మేము పోయి ఎవరిని అడగలేదు సార్. ఇక మా కుటుంబం ఇట్లున్నది సార్. మేము అయితే
మూడింటికి మాకు మా బామ్మడి మావాడి బంగిలాలు అయితే ఆయన సార్ లేడు వెళ్ళిపోయాడు. మైబాద్ నుంచి ఎంతమంది పోయారట విహారయాత్రకి? 16 మంది పోయారు సార్. 16 మంది ఆడ దర్శనం చేసుకున్నారు, దేవుని కాడ దర్శనం చేసుకున్నారు. ఓ సన్నెల్లకుండా కరీం పక్కన వచ్చి ఆటో ఎదురు ఉందట సార్. ఆ ఆటో ఎదురు ఉంటే దాని కళ్ళు మూత మూసిపోయింది. ఆ డ్రైవర్ ఏం చేస్తుందో తెలియదు. వీళ్ళు కూర్చొని ఉన్నారు. ఏదైనా దాన్ని ఢీక్ చేసి ఏమైనా బోల్తా పడి లోయలా పడిపోయి అది మనం తీసుకుపోయిన వెహికల్ ఆటో గుద్దగా డ్రైవర్ అక్కడ డోర్ తీసుకుని పారిపోయింది సార్. మా మా కోడళ్ళు, మా చెల్ల వీళ్ళు దాన్నే ఇంత యాక్సిడెంట్ అయితే మేము చచ్చిపోలేదు అనుకున్నాం. కాలు ఇరిగిన రేఖ ఇరిగిన ఏదో సాధించుకుందాం సార్. దాంట్లో లైన్లో ఏమంటే పాడమ్మ కుళ్ళు మరి చెరుకు బండికి మరి చెరుకు కట్ట బయట పెట్టి పారదగింది. మా బావ కూడా చచ్చిపోయింది సార్. నిన్న దానం చేసేసినాం సార్. వీళ్ళు మొత్తం 15 మంది దాకా విహారయాత్ర పోయిన నేపథ్యంలో కూడా తిరుగు ప్రయాణంలో సూర్యాపేట నుంచి నకరేకెళ్ళి వస్తున్న నేపథ్యంలో ఇంకొక గంట అయితే మైబాద్ చేరుకుంటారు వాళ్ళు. ఇంకా ఈ లోపల డ్రైవర్ నిర్లక్ష్యం అర్ధరాత్రి పూట కావడంతో పడుకొని డ్రైవింగ్ చేస్తుందని చెప్పేసి వీళ్ళకి స్థానికులు చెప్తూ పరిస్థితుంది. ఒకేసారిగా వెహికల్ ఉన్న వాళ్ళంతా కూడా ఒకేసారి వచ్చి తను డ్రైవర్ పక్కన ముందు కూర్చున్న సీట్లో కూర్చున్నాడు. అందరి నుంచి వెనక నుంచి ఒక ప్రెషర్గా వచ్చి తన మీద పడడంతో ఒక మొహం కూడా ముద్దు అయిపోయింది, నుజ్జు అయిపోయింది, గుర్తుపట్టరాని విధంగా అయిపోయింది చెప్పేసి కూడా పాప కన్న కూతురు కన్నీరు ముందుగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇంకా 10 మంది పరిస్థితి కూడా సీరియస్గా ఉందని చెప్తున్నారు. ఆల్రెడీ ఒకరు మృతి చెందారు. లాలు అనే వ్యక్తి కూడా మృతి చెందాడు. ఇంకా 13 మంది పరిస్థితి కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చెందిన పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఈ విషయంలో కూడా డ్రైవర్ నిర్లక్ష్యం నిండుగా కొట్టించడం కనిపిస్తుంది. వాళ్ళకి న్యాయం చేయాలి ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఇటువంటి బంధువులు అయితే కోరుకున్న పరిస్థితి ఉంది. దర్శనం చేసుకున్నాక మా నాన్న నాకు ఫోన్ చేసి కాసేపట్లో బయలుదేరుతామన్నారు. మా నాన్న ఇంకా ఇంటికి రాలే.